मैम 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 1 सेकंड లోపలికి వచ్చేయండి కవరేజ్ అయిపోయాక ये बाणौ दोरे प्रथम सहस्रेण सदेन चाहं या सदेन प्रथमोऽसि सहस्रेण ब्रोहसे तस्यास देवेस्त्वगे विदेवहंसावयम् ॐ कृष्णक्रान्ते ఏదో టెన్షన్ పడిపోవాలి, నా ఆరోగ్యానికి ఏమైనా అయిపోతుందేమో అనుకోకుండా మేమందరం మీతో ఉన్నాము. గైనకాలజీ డాక్టర్ టీం అయినా కానీ, ఇంటెన్సివిస్ట్ మేడం అయినా కానీ, రేడియాలజీ మేడం అయినా, నేనైనా కూడా మేమందరం ఉండి మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకొని మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక టెన్షన్ ఫ్రీ అండ్ ఫియర్ ఫ్రీ ప్రెగ్నెన్సీ ప్రొవైడ్ చేయాలనేది మా గోల్. అండ్ ఈ హాస్పిటల్ ఫస్ట్ గోల్ ఏంటి అంటే నార్మల్ డెలివరీస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా డీల్ చేయడానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. అండ్ ఎటువంటి పీసీఓడి అయినా, ఇన్ఫర్టిలిటీ అయినా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఒక ఉమెన్కి ఆరోగ్యమైన జీవితం ప్రొవైడ్ చేయడమే మా హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఫైనల్లీ మాతృత్వం అనేది తీయటి కళ, అది సాకారం అవుతుంది మన ఏషియా జననీతో. థ్యాంక్ యూ. మామ వరుస అయిపోయారు. మామ లాస్ట్ టైం కూడా చాలా ఫోర్స్ చేశారు. ఎమర్జెన్సీ ఉంది, మళ్ళా మొన్న చెప్తే ఈసారి అయితే వస్తాను మా అమ్మ తప్పకుండా చూపించుకోండి అని చెప్పినాను. ఈరోజు టైం వస్తుంది. అతకు మా అమ్మకు ఒక అందాజు తెలియజేసుకోవడాను మంచి హాస్పిటల్. అలాగనే వాళ్ళ గైడెన్స్లో వాళ్ళ సన్ రిటేష్ కానీ, శ్రావ్య కానీ వాళ్ళ సేవలు కూడా మన కడపకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో అయితే వాళ్ళు అందరూ అంతా సిటీకి వెళ్ళాలని అనుకుంటారు, కానీ వాళ్ళు బ్యాక్ టు కడపకు వచ్చి కడపలో మీకోసం, కడప ప్రజల కోసం ఈ హాస్పిటల్, ఏషియన్ హాస్పిటల్ అనేది పెట్టడం కానీ, ఈ హాస్పిటల్ ద్వారా కడప ప్రజలకు సేవ చేసే విధానంలో ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళకి తెలిసిన కాంట్రాక్ట్ చేసుకుంటాను. ఆల్ ద బెస్ట్. అంతేకాకుండా ఈరోజు ఏషియన్ జననీ అని చెప్పేసి గైనకాలజీ డిపార్ట్మెంట్లో మహిళల కోసం ఒక ప్రత్యేక విభాగము, ప్రకృతి విభాగము ఓపెన్ చేయడం జరిగింది. రేఖారావు గారు కానీ, హిమబిందు గారు కానీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఫుల్లీ ఎక్విప్డ్ గైనిక్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి తద్వారా కడప నియోజకవర్గంలోని మహిళలకు కానీ, కడప జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వచ్చే మహిళలకి సరైన వైద్య సేవలు ఇచ్చే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగే క్రిటికల్ కేర్ కూడా తనూజ గారు కూడా వాళ్ళతో అనుసంధానం అయ్యి ఈ హాస్పిటల్లో మంచి వైద్య సేవలు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడే మళ్ళీ జనరల్ మెడిసిన్ క్రాంతి గారిని కూడా పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రతి ఒక్కసారి నేను చెప్తా ఉంటాను, ఈ సొసైటీ బాగుండాలంటే ఫస్ట్ మహిళలు పర్ఫెక్ట్గా ఉండాలా, మహిళలు ఆరోగ్యంగా ఉండాలా, మానసికంగా, ఫిజికల్గా రెండు తరంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ముందుకెళ్తుంది, దేశం ముందుకెళ్తుంది. మహిళలని ప్రతి ఒక్కరూ చాలా వాళ్ళని ప్రత్యేకమైన కేర్ చేస్తూ చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వాళ్ళు సరిగ్గా ఉంటేనే మగవాళ్ళకు సరిగ్గా వాళ్ళ శైలి, వాళ్ళకు భోజనాలు కానీ, వాళ్ళ కేర్ కానీ సరిగ్గా ఉంటుంది. మహిళలు బాగా ఉంటేనే నెక్స్ట్ వచ్చే వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటే పరిస్థితి ఉంటుంది. ఒక మదర్ ఇన్ లా సరిగ్గా ఉంటేనే రెస్ట్ ఆఫ్ ద హౌస్, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, భర్త, మనవళ్ళు, మనవరాలంతా కూడా బాగుండాలంటే మహిళకి. అన్నిటికీ మూలం ఎవరు అంటే మహిళ. అలాంటి మహిళకు అత్యాధునికగా వైద్య సేవలు ఇస్తూ మన కడపలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ ఉంటాను. అలాగనే నేను కంప్లీట్గా ఒక 23-24 ఇయర్స్ ముందు నేను షుగర్ కంప్లీట్గా బంద్ చేశాను. టోటలీ స్టాప్ వన్ డే. ఏంటంటే నాకు బాబు పుట్టినప్పుడు 3rd డే ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. డెలివరీ అయ్యాక ఏ ఫుడ్
తినాలా, ఏ ఫుడ్ తినకూడదు, బాబుకు ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పేసి గైనకాలజిస్ట్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ ఒక క్లాస్ తీసుకుంటారు అనమాట, కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అని. ఆ దినము షుగర్ వైట్ పాయిజన్ అని చెప్పి ఆవిడ చెప్పడం ఆలస్యం. దట్ మినిట్ నుంచి నేను షుగర్ మానేయడం కానీ నాకు అప్పుడు పుట్టిన మా బాబు కూడా షుగర్ అనేది టేస్ట్ చూపించారు. ఆయన పాలు కలిపినా కూడా బాటిల్లో జస్ట్ పాలే తప్పితే ఆయన షుగర్ టేస్ట్ తెలియకుండా అప్పుడున్న డాక్టర్ వల్ల నాకు సాధ్యమైంది. స్లోలీ వాసు సార్కి కానీ మా పాపకు కానీ గ్రాడ్యువల్గా షుగర్ కంప్లీట్గా క్లోజ్ చేయడం. ఈరోజు మా ఇంట్లో మేము ఎవ్వరూ షుగర్ ముట్టాం, టోటల్ టు టోటల్. ఇప్పుడు 5 years వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసుకొని రావడానికి, ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడ్డారు కదా. నేను 1 dayలో స్టాప్ చేశాను. అంటే నాకు అది బ్రెయిన్లోకి ఎక్కింది కాబట్టి నేను చేసేసాను. కానీ అది బ్రెయిన్లోకి ఎక్కడానికి ఫ్యామిలీ మెంబర్స్కి 3 to 4 years పట్టింది. ఇట్ కేమ్ ఫస్ట్ షుగర్ నుంచి 1 స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ నుంచి జస్ట్ ఇట్లా చిటికలతో వేయడము. ఆ తర్వాత ఇంకా ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నా. కొన్ని రోజులు బెల్లం కలిపాను, కొన్ని రోజులు హనీ వేసాను సీరియల్లో. అట్లా స్లో చేసి ఇప్పుడు షుగరే లేదు మా ఇంట్లో. షుగర్ పర్చేస్ కూడా చెయ్యం. దేర్ ఇస్ నో పర్చేస్ మా ఇంట్లో, షుగర్ పర్చేస్ ఉండదు. సో ఇది ఒక మహిళగా తనకు ఆరోగ్యం మీద అవగాహన వచ్చింది. షుగర్ ఇస్ వైట్ పాయిజన్ అని అన్నారు కాబట్టి, డాక్టర్ అన్నారు కాబట్టి నేను ఫాలో అయ్యాను. మా ఇంట్లో ఎవరు షుగర్ తీసుకోలేదు. షుగర్ నుంచి ఎక్స్ట్రా క్యాలరీస్ మా ఇంట్లోకి రావు. కాబట్టి ఈ ప్లేసు గైనిక్ డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్టులు కానీ వాళ్ళు ముఖ్యము. వాళ్ళు చెప్పింది మనం ఎందుకు చెప్తున్నారు అనేది వినాలి. విని దాన్ని మన దైనందిన వ్యవహారంలో మనము అలవాటు చేసుకోవాలి. నన్ను చాలా మంది అంటారు, చాలా వెయిట్ లూజ్ అయిపోయింది ఎమ్మెల్యే, హెల్త్ పాడైపోయిందో ఇంకోటో అని. హెల్త్ ఏం పాడు కాలేదు. మా సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో, మన ఎమ్మెల్యేలు అందరూ 30% ఆఫ్ దేర్ వెయిట్ కట్ డౌన్ చేసుకోవాలా. కట్ డౌన్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. 120 సంవత్సరాల్లో తినాల్సిన ఫుడ్ అంతా 40 ఏళ్ళకి తినేస్తున్నాం. మళ్ళా ఫుడ్ వెళ్ళిపోతుంది ఈ భూమి మీద అన్న విధంగా ఏమైపోదు. ఫుడ్ ఉంటుంది, మనము ఉంటాము, అన్నీ ఉంటాయి. కాబట్టి మన హెల్త్ పోతుంది. తినాలంటే కూడా రేపు మనము ఉండవు. కాబట్టి ప్రోటీన్ మస్ట్ అని చెప్పారు. దాదాపు 2 hours సెషన్ తీసుకున్నాను ఈ యొక్క మన డైట్ మీద, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ మీద. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. నేను ఏదైనా కొంచెం సీరియస్గానే తీసుకుంటాను, అది ప్రాబ్లం నాకు. కాబట్టి ఆ దినం నుంచి నేను చాలా డైట్ కంట్రోల్ చేస్తూ వెయిట్ తగ్గాను. సో వెయిట్ తగ్గి చాలా ఫిట్ అయిపోయాను. సో నేను మా వాళ్ళకి కూడా చెప్తుంటాను, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ మా పిల్లలకు కానీ విద్యార్థులు కానీ వెయిట్ కట్ డౌన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ మీ హ్యాండ్లోకి వచ్చేస్తుంది. ఏ కంప్లైంట్స్ ఉన్నా వచ్చేసి వెయిట్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్ని మెంటల్ టెన్షన్స్కు ఫిజికల్ టెన్షన్స్కు అన్నిటికీ కారణం వెయిటే. కాబట్టి మనం కూడా దాని మంచి ఆహార నియమాలు పాటిస్తూ ముందుకెళ్తే అంతా బాగుంటుంది. ఇప్పుడు నా పర్సనల్గా ఈరోజు మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మన కడప స్వచ్ఛ కడపను మీరు అందరూ ప్రమోట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. నా శ్రీనివాసరెడ్డి సారు మన కడప స్వచ్ఛ కడప అనే ఒక ప్రోగ్రామ్ని మన కడప కోసం మనం మొదలు పెట్టుకోవడం జరిగింది, ఫర్ ద క్లీన్ కడప కోసం. కాబట్టి ఇది కూడా మీడియా వాళ్ళు తీసుకొని పోవాలా. మేము ఎంత కష్టపడ్డా కూడా పబ్లిక్ మాతో పాటు చెయ్యి కలిపి ముందు రాకపోతే మేము అనుకున్నంత దీంట్లో ఫలితాన్ని పొందలేకపోతాము. ఈ ఫలితం అంతా మనం పొందితే దాని యొక్క రిజల్ట్ కానీ వచ్చేది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పౌరుడికి వస్తుంది. స్వచ్ఛమైన కడప ఉంటే దానివల్ల జరిగే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి మనం క్లీన్గా ఉంటే ఈ దోమల పెడత కానీ అంటువ్యాధులు పొందుతాయి. పాప డాక్టర్ కొంచెం కేసెస్ తగ్గుతాయి, పర్లేదు. మనం ఆరోగ్యంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మన కడప స్వచ్ఛ కడపని తప్పకుండా మీరు ముందుకు తీసుకొని వెళ్తూ డాక్టర్స్ కూడా ఇది ప్రమోట్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. కడప కోసము ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక అడుగు ముందుకేస్తేనే ఒక మార్పు అనేది వస్తుంది. కాబట్టి అందరికీ అది చెప్తా పోతా ఉంటే బెటర్. లేటెస్ట్గా నెక్స్ట్ మేము మంచి పోస్టర్స్ కూడా వేస్తాం కడప అంతా. ప్రతి ఒక్కరు అవేర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ మొత్తము మన కడపకి వెళ్ళి చూడాలి.